హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 4 రోజులుగా యావత్ భారతదేశాన్ని కూడా శోకసంద్రంలో ముంచేసిన ఒక ఘటన పహల్గామ్ అటాక్. సో దాని గురించి స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ఎక్స్ మిలిటరీ పర్సన్ అనిల్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ జై హింద్. జై హింద్. సార్, ఈ పహల్గామ్ అటాక్ గురించి తెలియగానే మొట్టమొదటి మీ రియాక్షన్ ఏంటి సార్? యాజ్ ఏ ఎక్స్ మిలిటరీ పర్సన్ గా అసలు మీ రియాక్షన్ ఏంటి? అసలు ఏమనిపించింది? మీరు కూడా బార్డర్ లో వర్క్ చేస్తుంటారు, సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? యాక్చువల్ గా మన జమ్మూ కాశ్మీర్ బోర్డర్స్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెహల్గామ్ ఇదంతా ఈ మధ్య కాలంలో ఐ మీన్ భాజపా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం పీస్ఫుల్నెస్ గా ఉంది. ఓకే. అదర్వైజ్ ఇది ఎప్పుడైతే కాంగ్రెస్ రూలింగ్ ఉన్నంత వరకు ఈ ఏరియాస్ ని ఎప్పటికప్పుడు మిలిటెంట్స్ అక్కడ ఉన్న లోకల్ మిలిటరీ పైన కానీ లోకల్కి వచ్చే టూరిస్టర్ పైన కానీ అటాక్ చేయడానికి ఎప్పటి నుంచో వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మిలిటరీ దాన్ని అధిగమించేసేసి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటుంది. ఇది ఈ రోజు కొత్తగా ఏం జరిగింది కాదు. బట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజెంట్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ వైఫల్యమే ఇది. ఓకే. కేంద్ర బల సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఎప్పుడైతే అక్కడ ఉన్నాయో, ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో, అప్పటి వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూడడానికి జరిగిన దాఖలాలు లేవు. మ్మ్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఉన్నంత వరకు వాళ్ళని మనం కంట్రోల్ చేసాం. ఓకే. ఎప్పుడైతే ఈ జమ్మూ కాశ్మీర్ ని స్వయం ప్రతిపత్తిన ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టేసేసి ఒక చీఫ్ మినిస్టర్ అక్కడ ఇచ్చామో, మ్మ్. అప్పటి నుంచే ఇలాంటి సిచ్యువేషన్స్. అక్కడున్న చీఫ్ మినిస్టర్ దీని గురించి అసలు ఆ చీఫ్ మినిస్టర్ కంప్లీట్ గా నాలెడ్జ్ లేదంట. అక్కడ ఆ టూరిస్టర్ స్పాట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని ఆ ఓపెన్ చేసిన విషయం అక్కడ ఉన్న గవర్నమెంట్ కి తెలియదంట. ఇది చాలా విడ్డూరంగా ఉంది. సో మ్మ్. నాకు తెలిసినంత వరకు ఇదంతా భారతదేశ ఇతిహాసంలో రాబోయే తరాల్లో కూడా ఇంత దౌర్భాగ్యమైన చర్య గురించి చెప్పుకుంటూ ఉంటారు మన తరతరాలు కూడా. అంత దుశ్చర్యకు పాల్పడింది ఈ పాకిస్తాన్. ఇదేమి ఫస్ట్ టైం కాదు మిలిటెంట్ ని ఇండియా మీదకి పంపించడం అండ్ ఇక్కడ ఉన్న పీపుల్స్ కి పీపుల్స్ మీదకి అటాక్ చేయడం, వాళ్ళని చంపడం అనేది. మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు ఇప్పటి వరకు టెర్రరిస్టులు ఆర్మడ్ ఫోర్సెస్ మీద అటాక్ చేసేవాళ్ళు. మ్మ్. ఇది ఫస్ట్ టైం జరిగింది ఏంటంటే ఇట్లాగా సివిలియన్స్ ఎవరైతే టూరిస్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా అటాక్ చేశారు. ఓకే. ఇంతకు ముందు ఈ పెహల్గామ్ అనేది యాక్చువల్ గా అమర్నాథ్ అనే ఒక యాత్రకు సంబంధించిన లొకేషన్ అండి. మనం మ్మ్. అమర్నాథ్ అని చెప్పేసి మహాపుణ్యక్షేత్రం అది. ఆ ఎస్. పుణ్యక్షేత్రానికి టూ వేస్ ఉంటాయి. ఒకటేమో పెహల్గామ్ అని ఒక వే, అండ్ బాల్ఘాటి అనేది ఒక వే. ఈ పెహల్గాం వైపు నుంచి ట్రెక్కింగ్ చేసే వాళ్ళు వీళ్ళంతా అటువైపు ట్రెక్కింగ్ ప్లేసెస్ అన్నమాట. కొండ చర్యలు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. మ్మ్. ట్రెక్కింగ్ చేయడానికి కూడా బాగుంటుంది కాబట్టి టూరిస్టర్స్ ఎక్కువ అక్కడికి ఆ ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. ఓకే. సో ఇది ఈ భారతదేశాన్ని ఈ శోక సంద్రంలోకి ముంచెత్తిన సిచ్యువేషన్. ప్రతి భారతీయుడు ఈ రోజు రగిలిపోతున్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి దీనికి ప్రతీకారంగా అసలు మనం ఏం చేయాలి, మనం ఏం చేయబోతున్నాం అనే దీనిలో ఉన్నాడు. ఎలాగైనా కానీ దీన్ని అసలు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు అనేది మన భారతదేశ ప్రధాని కూడా దృఢ నిశ్చయంతో మన రీసెంట్ గా స్పీచ్ విన్నాం మనం. మ్మ్. సో ప్రతి భారతీయుడు ఈ ఇన్సిడెంట్ పైన ఖండించాడు. భారతీయ ముస్లిమ్స్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. మ్మ్. సో ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ ఆర్మడ్ ఫోర్సెసే కాదు, మన భారతీయుడు ప్రతి ఒక్క భారతీయుడు దీని మీద స్పందించాలి. ఇలా స్పందిస్తేనే గవర్నమెంట్ ని మనం ఇంకా స్ట్రిక్ట్ గా ఆ, ఇలాంటి చర్యలు జరగకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. సో సో చెప్పండి సార్. సో అక్కడికి వచ్చిన టెర్రరిస్టులు సో మన ఇండియన్ ఆర్మీ దుస్తులు ధరించి చంపారు కదా. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఎలా దొరికిందంటారు? సార్, ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ మీకు కావాలన్నా దొరుకుతాయి. ఓకే. ఇండియన్ ఆర్మీకి కన్సర్న్ యూనిఫామ్స్ అనేవి ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఫోర్సెస్ ఉన్నాయి. అంటే సో డ్రెస్ ఏ కోడ్ అంటే టైలర్ ఏమి మాస్టర్ ఉండదు దగ్గర. కదా దీనికి? ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఇలా ఉండాలి అని ఏమి ఉండదా సార్ దీనికి? సార్ డ్రెస్ కోడ్ ఇప్పుడు 500 నోట్స్ 2000 నోట్స్ నే నకిలీ చేస్తున్నప్పుడు ఇది క్లాత్ మెటీరియల్. ఉమ్. ఈ క్లాత్ మెటీరియల్ అనేది ఎక్కడున్నా గానీ దాన్ని సింపుల్ గా వాడు టెర్రరిస్ట్ అనేవాడు వాడు ఇప్పుడు 500 నోట్స్ 2000 నోట్స్ నే మనం నకిలీ చేసి మనం లోకల్లో స్ప్రెడ్ అవుతున్నప్పుడు యూనిఫామ్ అనేది ఇది సింపుల్ విషయం సార్. ఇది ఎవరైనా అంటే మీరు కావాలన్నా వేసుకొని ఇంటర్వ్యూ చేయొచ్చు. ఓహో, కొంతమంది యూట్యూబర్స్ కూడా దేశాన్ని వేసుకొని ఇంటర్వ్యూలు రక్షించే చేస్తూ ఉంటారు. మిలిటరీ వాళ్ళ డ్రెస్ కదా సార్? దానికి అంటే అందరికీ యాక్సెస్ ఉంటుందా, లేదంటే కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఉంటుందా? యాక్చువల్ గా యాక్సెస్ ఉండకూడదండి. ఎస్.
ఒక పర్టికులర్ గా ఈ డ్రెస్ కోడ్ మీద ఒక నాకు తెలిసి పార్లమెంట్ లో గానీ ఒక చర్చ జరగాలి. ఉమ్, ఏదైతే ఆర్మడ్ ఫోర్సెస్ యూనిఫామ్ ఉందో అది ఆర్మడ్ ఫోర్సెస్ కి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు వేసుకోకూడదు అనే ఒక స్ట్రిక్ట్లీ ఒక ఆర్డర్ ఏదైనా పాస్ అయితే ఉమ్, ఆ, అప్పుడు డెఫినెట్ గా బాగుంటుంది. సో మనం ఐడెంటిఫై ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ భర్తలు చనిపోయిన, హస్బెండ్ చనిపోయి, వాళ్ళ తండ్రిని చనిపోయిన ఆ పిల్లలు కూడా ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ వెళ్ళినా కానీ భయపడ్డారు, వీళ్ళు ఎక్కడ మిలిటెంట్స్ అని చెప్పేసి భయపడిన వీడియోస్ చూసాం మనం. సో అవును. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఒకవేళ వాళ్ళు యూనిఫామ్ వేసుకొని వచ్చారు అని చెప్పేసి ఉంది కాబట్టి ఇలాంటి యూనిఫామ్ మీద కూడా కట్టుదిట్టమైన ఆ, ఒక స్ట్రిక్ట్లీ రూల్స్ ఒకటి తీసుకొచ్చేసేసి ఆర్మర్డ్ ఫోర్సెస్ కి సపరేట్ గా ఒక యూనిఫామ్ కోడ్ అనేది ఉండాలి. ఆ యూనిఫామ్ ని మాత్రం వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి, ఇంకొకరు వేసుకోకూడదు అనేది ఒక రూల్ పాస్ అయితే చాలా బాగుంటుందని నా ఆలోచన. సో ఓకే. చెప్పండి. సార్ ఇప్పుడు ఆ టెర్రరిస్టులు అనేది వచ్చి గన్ పెట్టి బెదిరించి ఒక్కొక్కరి పైన కూడా, సో మీరు హిందువా కాదని తెలుసుకున్న తర్వాత చంపేశారు, సో అది మీకు కూడా తెలుసు. సో ఇలాంటిది అంతకుముందు అంటే మతం పేరు తెలుసుకుని మరీ చంపడం అనేది అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా, లేదా ఇదే ఫస్ట్ టైం? సార్ ఒక మాట చెప్తాను, టెర్రరిస్టులు వదిలేసేయండి. రీసెంట్ గా బంగ్లాదేశ్ సారీ వెస్ట్ బెంగాల్లో అయ్యా. హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి సపరేట్ గా ఒక కోడ్ వేసేసి వాళ్ళ మీదే మాత్రమే వాళ్ళ ఆస్తులు ప్రాపర్టీలు నాశనం చేశారు, వాళ్ళని చంపారు, ఇళ్లలో ఆడవాళ్ళని రేప్ చేశారు. మన ఇండియాలో ఉన్న మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ లో కొంతమంది ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు అయితేనేంటి, వెస్ట్ బెంగాల్ ముస్లిమ్స్ అయితేనేంటి, వీళ్ళే ఈ విధంగా సపరేట్ గా ఇది పేసేసుకొని అటాక్ చేసినప్పుడు టెర్రరిస్టులు అడిగితే తప్పే ఉంది. అది ఫస్ట్ నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైతే దీని గురించి అంటున్నారో ఇట్లాగా హిందువా ముస్లిమా, హిందువా ముస్లిమా అని అడిగి చంపారు అని అంటే, అరే ముందు భారతదేశంలో ఉన్న ముస్లింసే హిందువుల్ని కోడ్ చేసేసుకొని సపరేట్ గా వాళ్ళకి కలర్ కోడ్స్ ఇచ్చేసి హౌసెస్ కి వాళ్ళ హౌస్ డ్యామేజ్ చేసి వాళ్ళ హౌస్ ని ఫైర్ అగ్గి పెట్టేసేసి మంటల ఐ మీన్ టోటల్ గా స్పాయిల్ చేశారు. ఎస్. వాళ్ళు ఇంకా భవిష్యత్తులో అక్కడికి వెళ్ళి నివసించడానికి లేకుండా చేశారు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న టెర్రరిస్టులు అడగడంలో ఆశ్చర్యం అంటూ ఏమీ లేదండి. టెర్రరిస్ట్ అనేవాడు చాలా మంది అంటారు కులం ఉండదు వాళ్ళకి, మతం ఉండదు అని చెప్పేసి. మరి ఇలాంటి ఎందుకు బఫూన్ మీరు ఇప్పుడు లాంగ్వేజ్ అంటున్నారు యూజ్ కదా? చేసే బఫూన్ గాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది. చెప్పండి సార్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా టెర్రరిస్ట్ కులం ఉండదు మతం ఉండదని, మరి వాళ్ళు ఐడి మరి చెక్ చేసి హిందువు కాదు బట్టలు విప్పి నేను మరి. నేను అదే చెప్తున్నాను సార్. మనకి ఇప్పుడు డిబేట్స్ లో చూసుకుంటే చాలా మంది ఈ మధ్య కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఈ క్రిస్టియన్స్ కూడా సపోర్టర్స్ గా మారిపోయారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఉమ్, ముస్లిమ్స్ అంటే సరే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడంలో తప్పు లేదు, వాళ్ళకి ఇస్లాంకి ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటారు అనుకోవచ్చు. కానీ కొంతమంది క్రైస్తవులు, సూడో సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, ఈ కాంగ్రెస్ లో ఉన్న హిందువులు, ఉమ్, వీళ్ళందరినీ చూస్తుంటే అసలు మన కంట్రీని వీళ్ళు మన భవిష్యత్తులో హిందువులు అనే వాళ్ళు భారతదేశంలో ఉమ్. ఆ, బ్రతకడానికి సౌకర్యం ఉంటుందా ఉండదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్క ఓకే. హిందూ క్వశ్చన్ చేసుకోవాలి. అరే భవిష్యత్తులో ఇప్పుడు వాడెవడో మిలిటెంట్ వచ్చేసి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి షూట్ చేసి చంపేస్తాడు. కొంతమందిని ఫ్యాన్స్ ఓపెన్ చేసేసి మరి ఆ వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ చూస్తుంటే మనసు కలించిపోతుంది. ఉమ్, ఇంత ఇంకా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయలేం కాబట్టి యూజ్ చేయలేకపోతున్నాం కానీ ఉమ్, ఇలాంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లో ఉన్న హిందువులు, మళ్ళీ సూడో సెక్యులరిస్టులు, కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్, మళ్ళీ ముస్లింస్ ఎవరైతే ఇస్లాం మీద చాలా ప్రీతి ప్రేమ ఉన్నోళ్ళు, వీళ్ళందరూ భావజాలం ఏంటి అని అంటే ఇదే అంటారు, టెర్రరిస్టులకి కులం ఉండదు మతం ఉండదు. మరి కులము మతం ఉండినప్పుడు వెదవల్లారా మరి వాళ్ళు ఏం యూజ్ చేసుకొని దేనికోసం వాళ్ళు పోరాడుతున్నారు ఉమ్, అనేది మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు మతం కోసమే కదా అసలు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ అనే వాళ్ళు టెర్రరిస్టులకి వాళ్ళు ఇస్లామిక్ టెర్రరిస్టులనే అంటారు. ఉమ్. కారణం ఏంటంటే వాళ్ళు ఆ ఇస్లాం మతం కోసమే కదా వాళ్ళు ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం పెహల్గామ్ లో చూసుకుంటే ఒక హిందూ పర్సన్ ఎవరో ప్రొఫెసర్, ఆయనకి ఉర్దూ కూడా వచ్చు. ఓకే. ఆయనకి ఉర్దూ ప్రొఫెసర్, ఆయనకి ఉర్దూ కూడా వచ్చు. ఆయన నేమ్ మర్చిపోయాను, నేను వీడియోస్ లో చూశాను. ఆయన వచ్చేసి ఆయన ఇస్లాం లో ఉన్న రెండు మూడు ఏవో సూక్తులు చెప్పాడండి. ఉమ్, వీళ్ళు అడిగారు నువ్వు పలానా అంటే ఆయనకు ప్రేయర్ వచ్చు, ఏదో ప్రేయర్ చదివింది, ప్రేయర్ వస్తే ఆయన భయపడుతూనే ప్రేయర్ చదివితే వాళ్ళు అక్కడ సాటిస్ఫై అయ్యి ఆయన వదిలేస్తారు. ఓకే. ఆయన వదిలేసి ఆయన పక్కన ఉన్న వ్యక్తిని చంపారు. మీరు చూడండి, అతను వీడియో వస్తుంది యూట్యూబ్ లో. సో ఉమ్, అంటే క్లియర్ కట్ వాళ్ళ ఎజెండా, వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ యాక్షన్ ఒకటే. అక్కడ టూరిస్టర్స్ లో ఎవరైతే ముస్లిమ్స్ కాకుండా ఉమ్, అదర్ దెన్ ముస్లిమ్స్ ఉన్నారో, ఈ క్రిస్టియన్స్ కొంతమంది వెధవలు లోఫర్స్ ఉంటారు, ఉమ్, వాళ్ళ కోసం స్పెషల్ గా నేను కొన్ని వర్డ్స్ చెప్తున్నాను. అరే వెదవల్లారా, మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, స్పెషల్ ఈ పాకిస్తాన్ కి అండ్ ఈ టెర్రరిస్టులకి సపోర్ట్ చేసే కొంతమంది ఉన్నారండి, అందరినీ కదా, ఆ కొంతమందికి నేను చెప్తున్నాను,
ఇవి చచ్చిపోయిన వాళ్ళల్లో వాళ్ళు మీరు ముస్లిమా కాదా అని అడిగారే తప్ప మీరు ఆ, ముస్లిము అండ్ హిందూ క్రిస్టియన్ అని మూడు అడగలేదు రిలీజియస్. వాళ్ళకి ముస్లిం కాదు, వాడు క్రిస్టియన్ అయినా చంపుతారు, బౌద్ధుడైనా చంపుతాడు, సిక్ అయినా చంపుతాడు, హిందూ అయినా చంపుతాడు. ఈ విషయం తెలుసుకోవాలి చాలా మంది. ఉమ్, ఈ విషయం తెలుసుకోక పిచ్చి కుక్కలా వాగుతూ ఉంటారు. ఉమ్, సో ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే బంగ్లాదేశ్ లో గానీ, పాకిస్తాన్ లో గానీ, ఎనీ ఇస్లామిక్ కంట్రీస్ లో మైనారిటీస్ చూసుకోండి ఎంత ఇబ్బందులు పాలవుతున్నారు. అందులో ఉమ్, క్రైస్తవుల పర్సంటేజ్ ఎంత ఓకే. మనం ఆలోచించుకోవాలండి. ఇప్పుడు భారతదేశంలో చాలా మంది మాకు స్వేచ్ఛ లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఉమ్, ఎవరైతే స్వేచ్ఛ లేదు అని ఈ ముస్లిమ్స్ చెప్తూ ఉంటారో, క్రైస్తవులు చెప్తూ ఉంటారో, వాళ్ళకి నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. మన స్టేట్, సారీ, భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజించబడిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్న హిందువుల జనాభా ఎంత అప్పుడు, ఈ ప్రజెంట్ ఉన్న జనాభా ఎంత? ఉమ్, అలాగే భారతదేశంలో ఉన్న 8%, 8.5% ముస్లిమ్స్ ఉమ్, ప్రజెంట్ 28% సంథింగ్ 27.8% ఎంతకో వచ్చారు. ఉమ్, అంటే స్వేచ్ఛ లేకుండానే, వీళ్ళకి సమానత్వం ఇవ్వకుండానే, వీళ్ళకి ఆ, ఎక్కడికక్కడ అణచివేస్తుంటేనే వీళ్ళు ఎంత స్ట్రెంత్ పెరిగిందా? ఓకే. క్రైస్తవుల పాపులేషన్ పెరిగింది, ఇస్లాం పాపులేషన్ పెరిగింది భారతదేశంలో. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ఆ, మన సిస్టమ్ ఎంత మంచి సిస్టమ్ అంటే అందరికీ ఈక్వల్ లా అనేది ఆ, మనం పంచుతూ ఉన్నాం కాబట్టి, అందరికి ఈక్వల్ లా అనేది ఉండబట్టే ఈ రోజు ఇంత పాపులేషన్ పెరిగిందండి. ఓకే. సో అది వీళ్ళకి ప్రొటెక్షన్ చాలా వరకు ఒక ఎవరికి ఇలాంటివి మా హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్స్ జరగవు మన భారతదేశంలో. చాలా తక్కువ మైనర్ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ కంపేర్ టు అదర్ కంట్రీస్ చూసుకుంటే ఇండియాలో చాలా తక్కువ, చాలా ఓకే. ఫ్రీడమ్ ఉంది, చాలా స్వేచ్ఛ ఉంది. సో ఇట్లాగా ఈ పెహల్గామ్ లో కూడా ఈ హిందువా ముస్లిమా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు ప్రీ యాక్షన్ ప్లాన్ అది. వాళ్ళు ప్రీగానే యాక్షన్ ప్లాన్ కి ముందే వాళ్ళు ఇదంతా వాళ్ళు రాసుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చే వాళ్ళలో వీళ్ళని మాత్రమే చంపుదాం, మిగిలిన వాళ్ళని చంపకూడదు అని. ఓకే. సో అదండి విషయం. పందులకు పాకిస్తానీలకు ప్రవేశం లేదు అని చెప్పి మధ్యప్రదేశ్ లో ఒక ఊర్లో పోస్టర్లు పెట్టారు. సో ఇండియన్స్ లో ఈ మార్పు, ఈ ఐక్యత గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? జస్ట్ ఒక 1 వీక్, 10 డేస్, 1 మంత్ అంతే. ఆ తర్వాత ఐక్యత లేదు, తొక్క లేదు. అంతే వీళ్ళ ఆ అంటారా? తర్వాత వీళ్ళ బతుకులు కుక్క బతుకులే. హిందువుల బ్రతుకులు బేసికల్లీ చెప్తున్నాను అంతేనండి. హిందువులో ఎక్కడ యూనిటీ ఉందండి చెప్పండి? ఎక్కడ యూనిటీ ఉంది? ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మనం హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, ఉమ్, హైదరాబాద్ లో ఉమ్, ఓల్డ్ సిటీలోనో లేకపోతే సికింద్రాబాద్ లోనో ఒక ముస్లిం అక్కడ ఉంటే, అక్కడ ఒక ఆ, ఒక ముస్లిం తోటి ఒక హిందూ గొడవ పడ్డాడు అనుకోండి, పక్కన 10 మంది ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇమీడియట్ గా వచ్చేస్తారు. ఆ, బై క్యా హోగా అని చెప్పేసి అంటారు. ఈడు ఆటోమేటిక్ భయపడి, వాడి తప్పైనా ఇడు భయపడాలి. అవును. హిందువుల్లో చెప్తున్నాను, నలుగురు హిందూస్ ఉన్నారు, ఉమ్, ఇద్దరే ముస్లిమ్స్ ఉన్నారు, గొడవ పడుతున్నారు. చుట్టుపక్కల 50 మంది హిందువులు ఉన్నారు, కానీ ఎవడు రాడు, రారు. ఎవడొచ్చి అడగడు, క్వశ్చన్ చేయడు. అమ్మ, ఉమ్, అది ఈ హిందువుల్లో బేసిక్ గా లేని తత్వం ఇది. ఉమ్, హిందువుల్లో యూనిటీ లేదు, అండ్ ధైర్యం ఎప్పుడో చచ్చిపోయింది. ఆ ధైర్యం ఉండుంటే ఈ రోజు ఇట్లాగా భారతదేశాన్ని భ్రష్టు పట్టించేవాళ్ళు కాదు. ఈ హిందువుల్లో స్పెషల్ గా ఈ అదేంటో కానండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హిందూ అనగానే ఎవరైనా హిందుత్వం గురించి మాట్లాడగానే ఆర్ఎస్ఎస్ బజరంగ దళ లేకపోతే భాజపానా అంటారు. అరే నాకు అర్థం కాదు. మరి ముస్లిమ్స్ ఓపెన్ గా, ఈయన పేరేంటి, రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ముస్లిమ్స్ కి సపోర్ట్ ఇస్తున్నారు. అది మాత్రం మతతత్వ పార్టీ కాదు. ఉమ్, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసేసి ముస్లిమ్స్ కే ఎప్పుడు ఫేవర్ గా ఉంటది. అది ముస్లిమ్స్ పార్టీ కాదు. కమ్యూనిస్టులు చూసుకుంటే ఎప్పుడు హిందువులకి అగైనెస్ట్ గానే ఉంటారు. ఉమ్, వాళ్ళు వచ్చేసేసి యాంటీ హిందూస్ పార్టీ కాదు. ఒక్క ఈ ఎవరైతే హిందుత్వం గురించి కానీ హిందువుల గురించి కానీ మాట్లాడతారో వెంటనే వచ్చేసేసి నువ్వు భాజపా కాబట్టి నువ్వు ఏమంటారు, సారీ, నువ్వు భారతీయ జనతా పార్టీనా, ఉమ్, లేకపోతే అదేది ఐ మీన్ విశ్వ హిందూ పరిషత్తా, బజరంగ దళ అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఇవన్నీ. ఈ చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం వల్లే, ఈ ప్లే చేసిన దాని వల్ల, ప్లే చేయడంలో కూడా మేజర్ రోల్ యాక్ట్ చేసేది ఎవరంటే మన హిందువులే. ఓకే. వీళ్ళలో లేదండి, వీళ్ళలో యూనిటీ లేదు. జస్ట్ ఇప్పుడు ఈ పెహల్గాం సంఘటన జరిగింది కదా, 1 వీక్ ఆగండి, దీని గురించి మర్చిపోతాడు. ఓకే. ఎవడి వల్ల వాడు ఉంటాడు. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ ఏదైనా వస్తే ఆ సబ్జెక్ట్ మీద రియాక్ట్ అవుతారు. ఇది అయిపోయిన ఘట్టం ఆల్రెడీ. దిస్ ఈజ్ 4th డే. సో వెయిట్ ఫర్ 3 days అంతే. ఇంకొక 3 days తర్వాత దీని గురించి భారతదేశంలో ఎక్కడ ఏది జరగదు. ఏదైనా సర్జికల్ స్ట్రైక్స్ అవి జరిగినప్పుడు మాత్రం జై హింద్ జై అని చెప్పేసి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం, వాట్సాప్ లో పోస్టులు పెట్టి షేర్ చేసుకోవడం. భారతీయుల పరిస్థితి ఇదే ఉందండి. భారతదేశంలో భారతీయుల పరిస్థితి ఇలాగే ఉంది.
ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చూడండి. ఇప్పుడు చాలా మంది ఆ పెహల్గామ్ లో జరిగిన సంఘటనలో ఎంతమంది హిందువులు చనిపోయారు, హిందూ ముస్లిం అడిగేస్తానని అంటే, ఆడెవడో తమిళనాడులో ఒక ముస్లిం ఏం పోస్ట్ పెట్టాడంటే 15 మంది ముస్లిమ్స్ కూడా చనిపోయారు అని చెప్పేసి ఒకటి పోస్ట్ పెట్టి ఫేస్బుక్ లో వదిలితే దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఉమ్, ఏమంటున్నారంటే 15 మంది మా ముస్లిమ్స్ కూడా చనిపోయారు, అది చూపించట్లేదని. ఇట్లాంటి ఫేక్ న్యూస్ కి ఏమంటారంటే, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరుగుతుంది అన్నట్టు ఆ, ప్రజెంట్ జరుగుతుంది. ఏంటంటే అండి, ఏ నిజానికి వాల్యూ లేదు. నిజం బయటకు వచ్చే లోపే అబద్ధం అనేది ఊరు మొత్తం అల్లుకుపోతుంది. ఇప్పుడు ఉమ్, అట్లాగే అప్పుడు హార్స్ రైడర్ ఒకతను చనిపోయారు అక్కడ. అక్కడ బేసికల్లీ పెహల్గామ్ లో ఏంటంటే హార్స్ మనం ఆ, అమర్నాథ్ యాత్ర చేయాలన్నా కానీ గుర్రాల పైన కానీ ఇవి ఉంటాయండి, ఆ, కుర్చీలు ఉంటాయి. ఆ కుర్చీల మీద మోసుకుంటూ కానీ తీసుకెళ్తూ ఉంటారు. ఉమ్, సో ఇట్లాగా ఈ హార్స్ రైడ్ ఎవరైతే ముస్లిం అతను ఉన్నాడో, యూసఫ్ ఏదో పేరుంది, వెరీ బ్రేవెస్ట్ పర్సన్, అతనికి మాత్రం అలాంటి ప్రతి ఒక్క ముస్లిము ఈ రోజు అతన్ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఉమ్, మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న భారతదేశంలో ముస్లిమ్స్ అబ్దుల్ కలాం గారిని, ఎప్పుడు అబ్దుల్ కలాం గారిని తీసుకోరు ఇన్స్పిరేషన్ గా. ఇలాంటి యూసఫ్ లాంటి వాళ్ళని తీసుకోరు. ఉమ్, ఆ? ఎవరిని తీసుకుంటున్నారని అంటే, చాలా మంది ముస్లిమ్స్ వరకు యువత వచ్చేసేసి ఇప్పుడు ఆ, అదేంటి రీసెంట్ గా జరిగిన వక్స్ ఉమ్, వక్ఫ్ కదండి, ఓకే. దీని గురించి లేకపోతే తలాక్, త్రిబుల్ తలాక్ గురించి వీటిని ఇచ్చేసుకొని వీళ్ళందరూ లేదు దాని ఏదో పెద్ద వీళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టు. అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు వెంటనే కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పింది దాని గురించి మీరు కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వండి అని. ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఇండియన్ ఉమ్, రాజ్యాంగం. సో బేసికల్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఏదో వేరే వేలోకి వెళ్ళిపోయినట్టున్నాను. సో పర్లేదు. సో మనలో యూనిటీ లేదండి, మనలో యూనిటీ లేదు. ఓకే. నెక్స్ట్ ఏదైనా ఉంటే అడగండి. సో ఓకే, మరి ఈ పెహల్గాం అటాక్ తర్వాత మోడీ తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి సింధు జలాలను ఆపివేయడం. సో దీనివల్ల పాకిస్తాన్కి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? అంటే పాకిస్తాన్ లో మోస్ట్లీ వచ్చేసి 60% ఈ సింధు నది జలాల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ అగ్రికల్చర్ జరుగుతుంది. ఓకే. ఇది ఇప్పుడుది కాదు. ఇది సింధు జలాల మీద అది మనకి ఇండియా నుంచి పాకిస్తాన్ వేరైపోయిన తర్వాత ఉమ్, అప్పుడున్న జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ, అప్పుడున్న కాంగ్రెస్ కమిటీ కానీ, ఈ మహాత్మా గాంధీ గారు కానీ, వీళ్ళందరూ కలిసేసి ఒక కమిటీ వేసుకున్నారు. సో పాకిస్తాన్ కి ఇక్కడ నుంచి వాటర్ అనేది మనం యాక్చువల్ గా చూసుకుంటే ఆ సింధు జలాల్ని మనం యూజ్ చేసుకునేది 14% అండి. 14% లేకపోతే 10% మాత్రం మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇలా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మిగిలిన వాటర్ ని వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి దాయాదులు అన్నారు, వాళ్ళని అన్నా తమ్ముళ్ళు అన్నారు. ఉమ్, వాళ్ళ అన్న తమ్ముళ్ళ లేరు. అవును. అప్పుడున్న సిచ్యువేషన్ లో మన తమ్ముళ్ళు లాగా భావించి వాళ్ళకి మనం అప్పుడు వాటర్ ఇచ్చాము. ఉమ్, మనం వాళ్ళకి వాటర్ ఇచ్చి వాళ్ళని ఎకనామికల్ గా గ్రోత్ చేస్తుంటే వాళ్ళు ఈ రోజు ఏం చేశారు, బలం పెంచు కొంచెం బలం రాగానే మన మీద అటాక్ చేస్తారు. సో ఓకే. అది జరుగుతుంది. సింధు జలాల ఆపివేత వల్ల వాళ్ళకి చాలా అగ్రికల్చర్ గా అగ్రికల్చర్ క్రైసిస్ ఏర్పడతాయి. అట్లాగే అగ్రికల్చర్ క్రైసిస్ తో పాటు ఆల్రెడీ పాకిస్తాన్ కరెన్సీ విపరీతంగా పడిపోయి ఉంది. ఉమ్, సో పాకిస్తాన్ లో ఎకనామికల్ గ్రోత్ లేదు. సో ఓకే. వాళ్ళ జీడిపి రేట్ కూడా చూసుకోండి, మన ఇండియన్ వచ్చేసి 4th ప్లేస్ లో ఉంది ఎకనామికల్ గ్రోత్ లో వరల్డ్ లో. సో ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసి చాలా లోయెస్ట్, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేవి అంత బాగాలేవు. ఇలాంటి సింధు జలాలు ఇలాంటి వాటర్ నిలిపివేత వల్ల వాళ్ళు ఆన్ గోయింగ్ డేస్ లో, రాబోయే రోజుల్లో విపత్తులు అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళు డెఫినెట్ గా ఇది ఇప్పుడు ఒక విషయం అండి సార్. ఇప్పుడు బేసిక్ గా వార్ అని అంటే వెపన్ తీసుకొని యుద్ధం చేసే పరిస్థితుల కంటే ఆ, ఉమ్, చాణక్య టెక్నాలజీని యూజ్ చేశారు మోదీ గారు. ఇప్పుడు ఉమ్, ఏంటంటే వాళ్ళకి వాటర్ ఆపేసే వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళకి గ్రోత్ తగ్గిపో, వాళ్ళకి అగ్రికల్చర్ ఉండదు కదండి. అవునవును. ఇప్పుడు ఈస్ట్ పంజాబ్ అనుకుంటాను, ఈస్ట్ పంజాబ్ లో సింధు జలాలు వెళ్ళిపోతాయి అక్కడ. ఓకే. ఆ ఏరియా మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్. అదే ఆ బాడు భూమిగా మారిపోవడం వల్ల అక్కడ ఉన్న ఆహార ఆ ఉత్పత్తులకి ఇబ్బంది అవుతుంది. సో ఓకే. ఇలాంటి ఇబ్బందులు జరిగిన తర్వాత వాళ్ళకి ఫుడ్ క్రైసిస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే, చెప్పండి ఉమ్, అండి. సో ఇప్పుడు మనం సింధు జలాలను ఆపేయడం వల్ల సో వాళ్ళు ఏం చేశారు అంటే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామంటున్నారు. సో దానివల్ల మనకి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్లా ఒప్పందం అంటే ఏంటో తెలియాలండి. ఎస్. సిమ్లా ఒప్పందం అంటే ఇది 1972లో యా. సిమ్లా ఒప్పందం జరిగింది. ఎవరంటే అప్పుడున్న మన భారత ప్రధాని ఇందిరాగాంధీ గారికి అండ్ అవెవరో బుట్టో అనుకుంటా, ఆ, జల్జీకర్ బుట్టోనో ఏదో సంథింగ్ అండి, పాక్ ప్రధాని.
జల్వికర్ అలియా భుట్టోనో ఎవరో వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరగడానికి కూడా రీజన్ ఏంటంటే, దానికి బిఫోర్ మనం పాకిస్తాన్ తో వార్ చేస్తున్నాం. ఉమ్, పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి పాకిస్తాన్ సైనిక సోల్జర్స్ ని మనం మన దగ్గర బందీలుగా పెట్టుకున్నాం. ఓకే. సో ఆ అది జరిగిన తర్వాత 1972లో వీళ్ళిద్దరు ప్రధానుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఉమ్, ఎల్ఓసి ఒప్పందం. ఒకటేమో లైన్ ఆఫ్ కంట్రోల్ ఒప్పందం అంటారు. ఉమ్, మన బోర్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్ ఏరియాస్ వాళ్ళ బోర్డర్ ఏరియాస్ ని ఎవరికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఒకరినొకరు. ఎవరి బోర్డర్ ఏరియాస్ ని వాళ్ళు క్రాస్ చేసి ముందుకు రాకూడదు. ఉమ్, ఒకటి ఎల్ఓసి పాయింట్, లైన్ ఆఫ్ కంట్రోల్ పాయింట్. సెకండ్ వచ్చేసేసి ఏదైనా కానీ ఉంటే యుద్ధం చేసుకోకుండా శాంతియుతంగా చర్చలతోటే ఇంకా భవిష్యత్తులో యుద్ధం జరగకూడదు అనేది థాట్ అండి. అప్పుడున్న ఇందిరాగాంధీకి కానీ ఈ జల్వికర్ అలియా భుట్టో కానీ వీళ్ళకున్న థాట్ ఏంటంటే, ఈ భవిష్యత్తులో ఇక వార్ అనేది జరగకుండా శాంతియుతంగా ఏదైనా జరిగినా కానీ, ఏదైనా చిన్న చిన్నవి కానీ ఏమైనా గొడవలు జరిగినా కానీ శాంతియుత చర్చల ద్వారా భవిష్యత్తులో యుద్ధం జరగకుండా పరిష్కరించుకోవాలి అనేది సెకండ్ పాయింట్. అలాగే మూడో పాయింట్ ఏంటంటే, భారతదేశానికి చిక్కిన పాకిస్తాన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళని వదిలిపెట్టాలి అనేది ఇది. ఉమ్, సో ఇదండి ఈ ఒప్పందం అనేది అప్పుడు జరిగింది. దీనిలో సిమ్లా ఒప్పందాన్ని వాడు మేము క్రాస్ చేస్తాం అని అంటే వాడు ఏం చేయగలడు అని అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఓకే. వాడు చేయగలిగింది ఒకటే. ఈ పైన ఉన్న 3 పాయింట్స్ లో పసేం లేదు కదా. పాకిస్తాన్ సోల్జర్స్ అప్పుడే వదిలేసాము, ఉమ్, శాంతియుతంగా చర్చలు అన్నాము, అవే జరిగేవి కాదు, సచ్చేవి కాదు. ఇప్పుడు వాడు చేసేది ఒకటే ఒకటి ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో, ఎల్ఓసి ఉందో, బోర్డర్ లొకేషన్స్ ఉన్నాయో దానిలో సీజ్ ఫైర్ ఉంటుంది కదా, ఒకరినొకరు కాల్చుకోవడం, ఆ ఉమ్, ఒప్పందాన్ని మేము రద్దు చేస్తున్నాం. రద్దు చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఈ ఎల్ఓసి లొకేషన్స్ లో కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి. ఈ ఎల్ఓసి లొకేషన్స్ లో ఆర్మడ్ ఫోర్సెస్ ఇదై ఉంటాయి. ఎవరు దొరికితే వాళ్ళు చంపుకుంటారు. సో బేసిక్ గా జరిగేది అదే. మీ ఆర్మడ్ ఫోర్స్ మాకు కనిపిస్తే మా లైన్ ఆఫ్ కంట్రోల్ లో మేము వేసేస్తాం. ఓకే. అంటే మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం అనే ఒక ఛాలెంజ్ విసురుతూ ఇది చేసినట్టుగా మనం తీసుకోవాలి అంతే. ఓకే. అంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఛాలెంజ్ చేశారు, ఓకే. ఓకే. మీరు ఆ ఒప్పందం రద్దు చేస్తే మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం, ఉమ్, ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ని మేము క్రాస్ చేసి ముందుకు వస్తాం అనేది వాళ్ళ ఛాలెంజ్. ఓకే. అది ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని సిమ్లా ఒప్పందం అంటే వేరేదేం లేదు. ఓకే. చెప్పండి. మరి పాకిస్తాన్ పై ఇండియా తీసుకున్న నిర్ణయాలు చూస్తున్నట్లయితే ఇంకా యుద్ధం తప్పదంటారా? యుద్ధానికి సంసిద్ధం అంటారా? యుద్ధం అనేది చెప్పి రాదండి ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్. ఉమ్, ఒకవేళ చాలా మంది ఇప్పుడు టీవీలో సోకాల్ జర్నలిస్టులు కానీ చాలా మంది చెప్తూ ఉంటారు, యుద్ధం జరుగుతుంది, యుద్ధం రెడీ అయిపోయింది, యుద్ధం అని చెప్పేసి. ఉమ్, ఎవడు కూడా చెప్పి యుద్ధం చేయడు. ఓకే. ఎవరికి వాళ్ళకి వార్ ప్లాన్స్ ఉంటాయి. ఆ వార్ ప్లాన్స్ బయట పెడితే అసలు ఇంక యుద్ధం ఎందుకు ఉమ్, చెప్పండి. ఇదేమన్నా ఉమ్, ఇంటి పక్కన తగాదానా ఒకరినొకరు కొట్టుకోవడానికి? సో యుద్ధం ఎప్పుడు జరిగిద్ది అనేది క్వశ్చన్ మార్క్. ఓకే. జరిగిద్దా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్. కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ఏంటి అని అంటే, నాకు తెలిసినంత వరకు ఇన్ మై నాలెడ్జ్ మన దేశం గ్రోత్ రేట్ చాలా బాగుంది. ఉమ్, ప్రపంచ దేశాల్లో మనం 4th ప్లేస్ లో ఉన్నాము. ఉమ్, సో ఇలాంటి మంచి సిచ్యువేషన్ లో మనం వార్ చేసేసి దీనికంటే వాళ్ళని చాణక్య నీతితోటి ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొట్టాలి అనేది ఆయన ఆలోచిస్తున్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ కి మనకి చాలా వేరియేషన్, చాలా డిఫరెన్సెస్ ఉందండి. ఉమ్, మనం గ్లోబల్ పవర్ ఇండెక్స్ చూసుకుంటే, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంటే ఏంటంటే అండి, ఎవరి బలాబలాలు ఎంత, ఉమ్, ప్రపంచంలో ఎవరి బలాబలాలు ఎంత అనేది ఒక గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక రెడీ చేసింది. దానిలో ఫస్ట్ లో అమెరికా ఉంది. ఓకే. సో ఆ సో మన మన ప్లేస్ వచ్చేసి 4th ప్లేస్ అండి. ఉమ్, మన 4th ప్లేస్. మనం పాకిస్తాన్ వచ్చి 12th ప్లేస్ లో ఉందండి. ఓకే. మనం 4వ స్థానంలో మనం ఉంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. ఓకే. సో మీరు యుద్ధం జరిగితే ఏమవుతుంది అనేది దీన్ని బట్టి ఆలోచించుకోండి. అట్లాగే సైనిక ర్యాంకింగ్స్ లో కూడా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ పవర్ ఉంటుంది అనమాట. ఉమ్, వీళ్ళు ఎంతసేపు యుద్ధం చేస్తారు, వీళ్ళ క్యాపబిలిటీ ఏంటి, యుద్ధం చేసే శిక్షణ కానీ వీళ్ళకి ఎంతవరకు శిక్షణ తీసుకున్నారు అనే దాని మీద కూడా చూసినా కానీ భారతదేశం వచ్చేసి 4th ప్లేస్ లో ఉంది, పాకిస్తాన్ 12th ప్లేస్ లో ఉంది. ఓకే. సైనిక సిబ్బందిని చూసుకున్నా కానీ మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్, భారతదేశానికి ఉన్న ఆర్మడ్ ఫోర్సెస్ టోటల్ జవాన్ల సంఖ్య 14,55,550. ఓకే. 14,55,000 అబౌవ్ ఉన్నది మనం. ఉమ్, అదే ఆ, పాకిస్తాన్. పాకిస్తాన్ లో చూసుకుంటే 6,54,000 అండి. ఓకే. అట్లాగే ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే 2,296 ఉమ్, మన దగ్గర వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అట్లాగే ఉమ్, యుద్ధ విమానాలు వచ్చి స్పెషల్ గా యుద్ధ విమానాలు ఉంటాయి. మనం ఇక్కడ నుంచి కొనుక్కున్నవి రష్యా నుంచి ఉమ్, కానీ అమెరికా నుంచి కానీ అవి 606 ఉన్నాయి. వాళ్ళ దగ్గర చూసుకుంటే 1,434 ఉన్నాయి.
అట్లాగే వార్లకి ఉన్న విమానాలు వచ్చి 387 ఉన్నాయి. అట్లాగే మనం భూమి శక్తిని కనుక మన ట్యాంక్స్ కానీ ఇవి కానీ కంపేర్ చేసుకుంటే మన దగ్గర వచ్చేసేసి ఫోర్ 4614 అవి మన ట్యాంక్ T-72 అంటారండి. ట్యాంక్ T-72 కానీ T-73 కానీ ఈ ట్యాంక్స్ ఉంటాయి అనమాట. ఆ ఉమ్, ట్యాంక్స్ కానీ 1,51,248 సాయుధ వాహనాలు యుద్ధంలో యూజ్ చేసే వెహికల్స్ ఉంటాయి. ఈ ఓకే. వెహికల్స్ గా ఇవి ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర జస్ట్ 3,742 ఉన్నాయి. సాయుధ విమానాలు 51,000 ఉన్నాయి. మీరు నౌకా శక్తితో కంపేర్ చేసుకున్నా కానీ మన దగ్గర ఐఏఎస్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటి ఒక ఆ, ఏమంటారు విమాన నౌక ఉంది. వాళ్ళ దగ్గర ఏమి లేవు. మన దగ్గర 2 విమాన నౌకలు ఉన్నాయి. సో ఎలా ఐఎన్ఎస్ చూసుకున్నా విక్రమాదిత్య, ఇంకొక సరే దాని పేరు నాకు తెలియదు. సో ఎలా చూసుకున్నా సరే మనం పాకిస్తాన్ మొత్తం అంతా వచ్చినా సరే మనకి ఏం పర్లేదు అంటున్నారు. అవ్వదు అవ్వదు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే నేను చెప్తానండి. వాళ్ళ దగ్గర ఏంటంటే న్యూక్లియర్ ఉమ్, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదండి. సో ఓకే. వాళ్ళు ఏంటంటే దమ్కి ఎవరైనా ఏమి ఇస్తారు. ఇప్పుడు ఉమ్, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ చూసుకున్నా గానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు మళ్ళీ రష్యా అని చెప్పేసి రష్యా తోటి యుద్ధం చేస్తుంది చూసారా, యుక్రెయిన్. యుక్రెయిన్ కూడా ఏం చెప్పింది, మేము న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తాం, న్యూక్లియర్ వేసేస్తామంది. ఇప్పుడు ఓకే. ఇలాంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ కూడా ఇదే మాట్లాడే అవకాశం ఉందండి. ఓకే. సో అంతకంటే ఏమి లేదు. సాయుధ బలగాలు చూసుకున్నా కానీ వాళ్ళు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళదంతా మేకపోతు గాంభీర్యం. వార్ అనేది జరగదు. ఇది నరేంద్ర మోడీ గారు కూడా తెలుసు వీళ్ళ మీద ఎట్లాగా రియాక్ట్ అయితే బాగుంటుంది అనేది. ఇప్పుడు వార్ డైరెక్ట్ గా వార్ ప్రకటించరు ఆయన కూడా. ఇప్పుడు రీసెంట్ గా యునెస్కో ఉమ్, ఐక్యరాజ్య సమితి కూడా ఏదైనా ఉంటే పీస్ఫుల్ గా మీరు చర్చల ద్వారా పరిష్కరించుకోండి, యుద్ధం దాకా వెళ్ళకండి అని చెప్పేసి ఆయన కూడా ఒకటి రీసెంట్ గా ఆ, ఒక వీడియో రిలీజ్ చేశారు యునెస్కో ఓకే. తరపు నుంచి కూడా. ఓకే. అదండి. చెప్పండి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు తెలియని ఎన్నో విషయాలను సో ఈ పెహల్గామ్ అటాక్ గురించి అలాగే మన బలాబలాల గురించి తెలియజేసినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. జై హింద్. జై హింద్ సార్.